మన ఎంయూ నరసింహనాయక్ సార్కి, సమూహ రైటర్స్ ఫోరం నాయకులు కస్తూరి ప్రభాకర్ సార్కి, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు కొండలరెడ్డి గారికి, మరి ఇక్కడ ఉన్నటువంటి మీ టీచర్స్, మా ముందున్నటువంటి విద్యార్థినులకి స్వాగతం సుస్వాగతం. మేము జన విజ్ఞాన వేదిక ఆర్గనైజేషన్ నుంచి మరియు సమూహ రైటర్స్ ఫోరం నుంచి ఈరోజు మీ దగ్గరికి రావడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సమ్మర్ క్యాంపులలో భాగంగా మీరు రకరకాల స్కిల్స్ని, నైపుణ్యాలని నేర్చుకోవడం. ఆ నైపుణ్యాలతో పాటు విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలి, సైంటిఫిక్ టెంపర్ అంటే ఏంటిది, ఇది కూడా ఒక స్కిల్. అంటే మా వైపు నుంచి శాస్త్రీయ దృక్పథం అంటే ఏందో మీకు చెప్పాలనే ఉద్దేశంతో మన సార్ని పర్మిషన్ అడగగానే వెంటనే ఇవ్వడం జరిగింది. మరి ప్రభాకర్ సార్ మరియు కొండలరెడ్డి గారు కూడా కొన్ని మ్యాజిక్లు చేసి దాంట్లో ఉన్నటువంటి మూఢత్వం, మూఢ విశ్వాసాలు, సూపర్ స్టిషన్స్ అంటాం కదా, అసలు విశ్వాసం అంటే ఏంది, మూఢ విశ్వాసం అంటే ఏంది అనేది సార్ కూడా కొన్ని మ్యాజిక్ల ద్వారా మీకు మీ చదువులో భాగంగా, ఈ సమ్మర్ క్యాంప్లో భాగంగా ఇదొక స్కిల్ని మీరు ఈరోజు నేర్చుకోబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని ముందుగా ఒక పాటతోటి ప్రారంభిద్దాం. ఇప్పుడు మీరు రకరకాల ప్రాంతాల నుంచి వచ్చారు కాబట్టి మన గ్రామీణ ప్రాంతాల్లో ఏం చేస్తారంటే, జబ్బులు వచ్చినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు, ఇంకేదో ఒంట్ల బాగాలేనప్పుడు మనం ఏం చేస్తామంటే చక్కగా మంత్రగాని దగ్గర తీసుకుపోతారు మనోళ్ళు. అవునా కాదా? మంగళవారం వచ్చిందంటే, ఆదివారం సాయంత్రం వచ్చిందంటే, గురువారం సాయంత్రం వచ్చిందంటే రోడ్ల మీద ముగ్గు పోసి, కూరగాయలు వేసి, కోడిని కోసి, కొబ్బరికాయలు కొట్టి పోతారు. అంటే మనం చెప్పేది ఏ దేవుడి మీదనో నమ్మొద్దని కాదు, దేవుడు అనేది అది విశ్వాసం. ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే మూఢ విశ్వాసం. అంటే దేవుని రూపంలో ఉన్న మనుషులు, మనిషే దేవుడు అని వస్తే మనం నమ్ముతామా? నన్ను దేవుడు అంటే మీరు నమ్ముతారా? నమ్మరు. ఎందుకంటే మీ లెక్కనే నేను కూడా ఈ భూమి మీదకి అమ్మ కడుపులో నుంచి వచ్చినాం. కాబట్టి మీ అందరికీ ఏ శక్తి అయితే ఉంటుందో నాకు కూడా అదే శక్తి ఉంటుంది, కానీ నేను దేవుడు అంటే మీరు నమ్మరు. అట్లాగే దేవుడు ఉన్నడా లేడని మనకు అనవసరం, అది ఎవరి విశ్వాసం వాళ్ళది. కానీ దేవుని రూపంలో ఉన్న మనుషులు వచ్చి మీకు బాగు చేస్తాము, నయం చేస్తాము, మీకు జబ్బు కుదురుతుంది అని చెప్పేసి డబ్బులు దొనకపోయే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని నమ్మొద్దు అనేదే జన విజ్ఞాన వేదిక చెప్పేటువంటి కాన్సెప్ట్. నమ్మొద్దు నమ్మొద్దు మూఢ నమ్మకాలు, ఆ నమ్మకాలన్నీ కావు నిజాలు. మాటలే మంత్రము, చేతలే తంత్రము, అనుమానము మనిషి పెంచుకున్న రోగము, అజ్ఞానమందు మునిగి తేలుతుంది లోకము. నమ్మొద్దు నమ్మొద్దు మూఢ నమ్మకాలు, ఆ నమ్మకాలన్నీ కావు నిజాలు. మాయ రోగం వస్తే మందు తెచ్చినాం. జబ్బు చేస్తే మనం ఎక్కడ పోతాం తెలుసా? ఫస్ట్ అంటే దీనికి పేదరికం కూడా ఒక కారణమే. బాగా డబ్బులు ఉన్న వాళ్ళు అయితే ఎవరెక్కడ ఏం పోరు, మంత్రాల దగ్గరికి ఏం పోరు. డబ్బులు ఉన్న వాళ్ళు కొంచెం ఉద్యోగాలు ఉండి మంచిగా అఫీషియల్గా కూడా ఎడిపోతారు, హాస్పిటల్ వైపు వెళ్తారు. కానీ పేదరికంలో ఉన్నటువంటి కుటుంబాలు కూడా డబ్బులు లేక ఏం ఆలోచిస్తారంటే 5 రూపాయలతో ఏదో మంత్రం వేస్తే పోద్దాట కదా అని చెప్పి ఆలోచిస్తారు. అవునా కాదా? కాబట్టి మాయ రోగం వస్తే మందు తెచ్చినాం, అది మంత్రగాడు చేసిన నిభ్రంశినం, అది మానాదితో నెయ్యి కనంసినం, పక్కవాని మీద నింద మోపినం. నాకు పక్కోడే చేసిండు, వాడేమో చేయబట్టి నాకు కిట్ అయిందని చెప్పంటారు మనోళ్ళు. పక్కవాని మీద నింద మోపినం, చెట్లూపే మంత్రగాన్ని పిలిచినం, నట్టేట ముగ్గు పోయించినం, నల్ల కోడి చేరు సార తెచ్చినం. ఎన్ని మంత్రగానికి ఇవ్వాల మనం, ఆయన ఉత్తగానే రాడు. ఎట్లా తీసుకుపోతాడు, ముగ్గు పోస్తాడు, కోడి అడుగుతాడు, ఏడని అడుగుతాడు, అన్ని బియ్యం అడుగుతాడు, రకరకాలు అడుగుతాడు. ఇవన్నీ చేస్తే నీకు రోగం పోద్ది అంటాడు. నల్ల కోడి చేరు సార తెచ్చినం, ఆహా నిమ్మకాయ పసుపు కుంకుమిచ్చినం. ఓం భీమన్నాడు, నల్ల కోడి తిన్నాడు. వాడు ఇంటికి తీసుకుపోయి వాడు చుట్టం ఆయన కోసుకుంటాడు, కమ్మగా తింటాడు, అది మనకియడు. ఓం భీమన్నాడు, నల్ల కోడి తిన్నాడు, చేరు సార తాగినాక ఇంకా చూడమన్నాడు. పాయపాయ భూతమంటే పాయపాయమంటిమి. నమ్మొద్దు నమ్మొద్దు మూఢ నమ్మకాలు, ఆ నమ్మకాలన్నీ కావు నిజాలు. నిజమా కాదా? ఇకపోతే చాలామంది భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద సమస్య ఏంటంటే, పెళ్లి కాగానే పిల్లలు కావాలి. నువ్వు ఎక్కడ పోయినా కూడా పిల్లలు ఎంతమంది అని అడుగుతారు. నీకేముందని అడుగుతారు ఎవడు?
ఎంతమంది పిల్లలు అమ్మ అడుగుతారు. ఎమ్మటే పిల్లలు లేనటువంటి వాళ్ళు ఏం చేస్తారు, చాలా బాధపడిపోయి అయ్యో మాకు సంతానం లేకుండా పోయిందని చెప్పి వాళ్ళు ఎక్కడికి పోవాలి, డాక్టర్ దగ్గర పోవాలి. పోరు, ఏ చెట్టుకో చేమకో రాయికో రప్పకో మొక్కి పాము పాలు తాగుద్దా తాగదా తాగుదా తాగదా తాగుద్ది. తాగుద్దని వాళ్ళు చేయొద్దని చూద్దాం. పాము పాలు తాగుతుంది అనేవాళ్ళు చేయెత్తాలి. మిమ్మల్ని ఇక్కడ కొట్టరు తిట్టరు, తెలుసుకోవడం ఇది విషయం తెలుసుకోవడమే. మీరేం నామూసుగా ఫీల్ కావాల్సిన పని లేదు. ఎందుకంటే సొసైటీ అట్లా ఉంది, అవునా కదా. మన చదువే చదువు, మన నిత్య జీవితంలో వేరే ఉంది. ప్రాక్టికల్గా చదువు వేరుంది, నిత్య జీవితంలో ప్రాక్టికల్గా వేరే ఉంది. కాబట్టి మీకు తెలిసిన తెలియకపోయినా ఏదో ఒకటి చెప్పండి. అంటే పాము పాలు తాగుతుంది, దాదాపు ఒక 20-30 మెంబర్ చేయెత్తిరు. పాము పాలు తాగదనేది మరి నేను చదువుకున్న పుస్తకాలలో. పాలు ద్రవ పదార్థాలు తీసుకోలేదు. కాకపోతే మన పూర్వీకులు నాగుబావం అనగానే ఒక దేవతగా భావించి పాలు పోయటం అనేది మనకు ఆ సమాజం అట్లా మనకు నేర్పింది. కానీ సైన్స్ ఏం చెప్తుంది, పాము పాలు తాగదు. వెంకటేష్ సినిమా చూసిరా మీరు ఎప్పుడన్నా? అది మన పవన్ కళ్యాణ్ వెంకటేష్ గారు సినిమా తీసిరు కదా. పాము పాలు పోతే ఏమొస్తుంది, పాపం అక్కడ పాపం ఎంతో మంది ఆహారం లేకుండా వాళ్ళకి ఇచ్చిన తిని భక్తులు అని చెప్పి అంటాడు అన్నాడా. కాబట్టి మనోళ్ళు అవన్నీ మర్చిపోయి అట్లా చేస్తుంటారు. కాబట్టి సంతానం లేకపోతే మనం ఎక్కడే పోవాలనేది మర్చిపోయి మంత్రగాల దగ్గర తంత్రగాల దగ్గర పోతారు. మాయ రోగమొస్తే మందు తెచ్చినం, అది మంత్రగాడు వేసిన నిభ్రంశినం, మానాదితో నెయ్యికనంశినం, పక్కవాని మీద నింద మోపినం, చెట్లూపే మంత్రగాన్ని పిలిచినం, నట్టేట ముగ్గు పోయించినం, నల్లకోడు చేరు సార తెచ్చినం, ఆహా నిమ్మకాయ పసుపు కుంకుమిచ్చినం. ఓం భీమన్నాడు నల్లకోడి తిన్నాడు, చేరు సార రాగినాక ఇంకా చూడమన్నాడు, పాయభూతమంటే పాయమంటిమి, నమ్మొద్దు నమ్మొద్దు మూఢ నమ్మకాలు, ఆ నమ్మకాలన్నీ కావు నిజాలు. పిల్లలుంటేనే పెద్ద పీకుడు. ఇప్పటికే భారతదేశంలో జనాభా విపరీతంగా పెరిగిపోయింది. పిల్లలుంటేనే పెద్ద పీకుడు, అది వైద్యంతో బాగు చేసే బదులు చెట్టు చేమ రాయి రప్ప మొక్కినం, ఆ మూఢనమ్మకాలతో నడిచినం, ఏలు ముంచి దేవుణ్ణి నమ్మినం, ఆయన నీళ్ళల్లో ఏలు ముంచి చూపితే ఆ నీళ్ళే సంతానమని నమ్మినం, ఉబ్బుతున్న పొట్ట చూసి మురిసినం. మీకు తెలియదు ఇప్పుడు వాళ్ళకి, మా చిన్నతనంలో ఆంధ్రాలో ఒక బాబా నీళ్ళలో ఇట్లా ఏలు ముంచిస్తే ఆ నీళ్ళు తెచ్చుకొని తాగితే పిల్లలు పుడతారని చెప్పేసి పెద్ద ప్రచారం జరిగి ఊర్లకి అక్కడ పోయి తెచ్చుకొని తాగారు నీళ్లు. ఆ నీళ్ళు తాగితే పిల్లలు పుట్టుడేం కానీ వామిటింగ్స్ అయ్యి ఆసుపత్రుల పాలయ్యారు వాళ్ళంతా. ఏలు ముంచె దేవుణ్ణి కలిసినం, ఆయన నీళ్ళల్లో ఏలు ముంచి చూపితే ఆ నీళ్ళే సంతానమని భ్రంశినం, ఉబ్బుతున్న పొట్ట చూసి మురిసినం, వాన చినుకురాలకుంటే గడ్డిపోసమలియునా, వాన రాకపోతే గడ్డి మడుస్తుందా? వాన చినుకురాలకుంటే గడ్డిపోసమలియునా, వైద్యం అంటూ చేయకుంటే రోగమేందో కుదురునా, ఏలు ముంచె నీళ్ళతోటి కడుపు పంటగాయునా, నమ్మొద్దు నమ్మొద్దు మూఢ నమ్మకాలు, ఆ నమ్మకాలన్నీ కావు నిజాలు. కుక్క కాటు వేస్తే లెక్క చేయక, కుక్క కరిసి ఎక్కడ పోవాలి మనం? డాక్టర్ దగ్గర పోయి ఇంజక్షన్లు వేసుకోవాలి. కుక్క కాటు వేస్తే లెక్క చేయక, అది పుండై కుమిలేదాకా చూసినాం, నాటు చెట్ల పసరులన్నీ పోసినాం, వాడు పిచ్చిలేసి అరుస్తుంటే వదిలినాం, పాము తేలు కరిసిన మంత్రమే వేసిమి, వాడు మరణం పొందేదాకా మాయ వైద్యం చేసిమి, అన్ని తెలిసి ఇంకనైనా నిజం తెలియకుంటేమి, నమ్మొద్దు నమ్మొద్దు మూఢ నమ్మకాలు, ఆ నమ్మకాలన్నీ కావు నిజాలు. ఊగుతుంది గంగమ్మ గనము, రెచ్చి ఊగుతుంది రాజమ్మ సిగము. చూసిరా ఊర్లో సిగాలు ఊగుతారు, డప్పులు కొడుతుంటే ఏమో ఊగుతా ఉంటారు, మనం పట్టుకుని ఆగరు. ఊగుతుంది గంగమ్మ గనము, అదేం జబ్బో మీరు పుస్తకాలలో చదివిరా? అట్లా ఊగటం ఏం జబ్బు అంటారు దాన్ని? ఉందా సైన్స్లో? దాన్ని హిస్టీరియా జబ్బు అంటారు. హిస్టీరియా జబ్బు లక్షణం ఏంటంటే ఎవరికైనా కొంతమందికి, అందరికి కాదు, రకరకాల వాసనలు చూసినప్పుడు శబ్దాలు విన్నప్పుడు తనలో తాను తన్మయత్వం చెందిపోయి శరీరం ఊగుతుంటుంది. ఆ ఊగే క్రమంలో ఆ మంచి రోజు ఉన్నప్పుడు ఏమైతే జ్ఞాపకాలు ఉన్నాయో అన్నీ కూడా బయటకు వెళ్ళగలుగుతుంటుంది.
దాన్ని స్టీరియో చెప్పంటారు. ఊగుతుంది గంగమ్మ గణము, రెచ్చి ఊగుతుంది రాజమ్మ సిగము, డప్పుదరు ఉంటే గుండె గూబులు, ఇంకా ఆగదాయ పట్టుకుంటే అసలు మాయదారి మానసిక రోగం, అది పల్లెలమ్మ కాల స్త్రీల నైజం. చెల్లెలా నేను వస్తానంటది, శాంతి శాంతి అంటే ఊగుతూ ఉంటది, ఇంటి దేవరా నన్ను చూసలేవంటది. ఆ ఒక్క తూగితే ఎవరికేం బాగాలేదు, ఎమ్మటే మీ ఇంటి అది ఉంది ఇది ఉంది, మైసమ్మ పండగ చేయి, మారమ్మ పండగ చేయి, ఆడమ్మ గురించి చెప్తుంది. ఇంటి దేవరా నన్ను చూసలేవంటది, పండుగ చేయకుంటే పాడు చేస్తానంటది, అప్పు సప్పు చేసి నాకు ఏటల కొయ్యమంటది. నమ్మొద్దు నమ్మొద్దు మూఢ నమ్మకాలు, ఆ నమ్మకాలన్నీ కావు నిజాలు. ఇట్లా ఇవన్నీ కూడా మన సొసైటీలో జరుగుతున్నటువంటి పరిణామాలు.